విజయవాడ పశ్చిమ టికెట్ పై టీడీపీ జనసేన కూటమిలో పోటీ పెరుగుతోంది. ఇప్పటికే జనసేన తరపున పోతిన మహేష్ బరిలో ఉండగా జనసేనకు కాకుండా టీడీపీకి కేటాయించాలంటూ హైకమాండ్ పై ఆ పార్టీ నేతల ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసిన బుద్ధా వెంకన్న విజయవాడ పశ్చిమ టికెట్ ఇవ్వాలని కోరారు. తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, విజయవాడ పశ్చిమ టికెట్పై టీడీపీ జనసేన కూటమిలో పోటీ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బుద్ధా వెంకన్న ఆ టికెట్ నాకు ఇస్తే టీడీపీ తరఫున ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఒక పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన అభ్యర్థిగా ఉన్న జనసేన తరఫున రంగంలో బరిలో ఉన్న పోతిన మహేష్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుంది, అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానన్న ధీమాని వ్యక్తం చేస్తూ గత కొంతకాలంగా పనిచేసుకుంటూ వస్తున్న పరిస్థితి. సో నేపథ్యంలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ జనసేనకు ఖచ్చితంగా కేటాయిస్తారనుకున్న స్థానాల్లో కూడా టీడీపీ వైపు నుంచి ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా తెనాలి సెగ్మెంట్ విషయంలో ఆలపాటి రాజా పోటీకి వచ్చారు. సో ఇప్పుడు పశ్చిమ విషయంలో కూడా టీడీపీ వైపు నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సో దీంట్లో భాగంగా స్థానికంగా ఉండే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి స్థానికంగా ఉండే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు టికెట్ కేటాయించాల్సిందిగా కోరుతూ అధినాయకత్వం మీద ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా విజయవాడ పశ్చిమం టికెట్ కు సంబంధించి కూడా తనకు టికెట్ కేటాయించాల్సిందిగా కోరుతూ బుద్ధా వెంకన్న పార్టీ హైకమాండ్ ని కలిశారు. హైకమాండ్ ని కలిసి ఖచ్చితంగా తనకు గనక టికెట్ కేటాయిస్తే బీసీ ఈక్వేషన్ లో కానీ ఇతర ఈక్వేషన్స్ లో అక్కడ ఉన్న ఈక్వేషన్స్ అవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా తనకి కలిసి వస్తుంది. పార్టీని పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిపించి తాను తిరిగి అసెంబ్లీకి వస్తానని ధీమాను వ్యక్తం చేస్తూ అధిష్టానం వద్ద తను రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పోతిన మహేష్ బరిలో ఉన్నారు. పోతిన మహేష్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో జనసేనకు స్థానాన్ని కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న బుద్ధా వెంకన్న స్క్రీన్ మీదకి రావడం అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పాలి. అంటే ఒక విజయవాడ పశ్చిమే కాకుండా కొన్ని చోట్ల జనసేనకు ఎక్కడైతే టికెట్లు కేటాయిస్తారని బలంగా ప్రచారం ఉందో అక్కడ కూడా స్థానికంగా ఉండే టీడీపీ నేతల నుంచి వాళ్ళ నుంచి రిక్వెస్ట్లు పెద్ద ఎత్తున టీడీపీ అధినాయకత్వం వద్దకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది కొంత సంకటం కలిగించే అంశంగా మనం చూడాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.